అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు. దర్యాప్తులో ముందుకెళ్లే కొద్దీ కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. నిందితుడు ఎర్రప్పతో పాటు అతడికి సహకరించిన మోహన్ బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు. వెలుగులోకి వస్తున్న ఎర్రప్ప అక్రమాలు చూసి షాక్ అవుతున్నారు. ఎర్రప్ప ప్రభుత్వ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించినట్టు గుర్తించారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. MRO ఆఫీసుల రబ్బర్ స్టాంపులు, డిజిటల్ సైన్లని ట్యాంపర్ చేసినట్టు తేల్చారు. ఇటు ఎర్రప్ప మీ సేవా కేంద్రంలో పలు కీలక పత్రాలని, రబ్బర్ స్టాంపులని స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. ఈ స్టాంప్ స్కామ్ తో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల వెనుక వైసీపీ హస్తం ఉందన్న ఆయన ఈ స్టాంప్ కుంభకోణంలో తాను బాధితుణ్ణి అంటున్నారు. మీ సేవ బాబు ఎన్నికల ముందు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా, ఎందుకంటే చాలామంది కూడా, నేను కూడా ఆ రోజు కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చాను, ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి అందరితో పాటు ఒక సోషల్ మీడియా ఏదైతే రన్ చేస్తున్నాడో రన్ చేసేవాడు, కలిసిమెలిసి నాతో పాటు అందరూ కూడా మా వాళ్ళకు కూడా పరిచయస్తుడు అనేది అందరూ కూడా చెప్పడం జరిగింది. తిరిగి అట్లే నాతో పరిచయంగా ఉన్నాడు. కానీ నిజంగా ఇంత దారుణమైన మోసం చేస్తాడు, ప్రజలకు ఇంత చేస్తాడనేది నిజంగా నాకు తెలియదు. ఇదేదో భారీగా స్కామ్ ఉంది అంటే 2019 నుంచి కూడా 24 వరకు కూడా ఈ భారీ స్కామ్ జరిగిందనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ముందు చూశారు, ముందు ప్రభుత్వంలో ఉండే వాళ్ళని చూశారు, ఎంత అవినీతిలో కూరుకుపోయినారో మీరు ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా నేను బాధితుడినే. ఎందుకంటే నేను ఇలాంటి కుట్రల్లో ఇప్పుడు కాదు కదా, ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా నేను కాదు కదా, మా వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు, చెడ్డ పనులు చేయము. ఇది మాత్రం అష్యూరెన్స్గా ఉండండి. ఈ స్టాంప్ కుంభకోణం కేసును CBIకి అప్పగించాలంటున్నారు వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కుంభకోణంతో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఖచ్చితంగా సంబంధం ఉందంటున్నారు. కేసు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని మండిపడ్డారు. జూనియర్ తెలుగి ఎవరో తేల్చాలంటున్నారు తలారి రంగయ్య. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, SRC అధినేతకి, మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలేవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను. ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్రబాబు గారు, అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు. అదే వ్యక్తి మీకు తినిపించుకుంటూ ఉన్న ఫోటో, అదే వ్యక్తి ఇంకో రెండవ ఫోటోలో పార్టీ ప్రచారం అనుకుంటుంది. మా మీ సేవ నిర్వాహకుడు బాబు గారి బర్త్డేకి, పుట్టినరోజు అనుకుంటాను, వాళ్ళ పిల్లలకి సంబంధించి దానికి అటెండ్ అయిన ఫోటో. ఈ సురేంద్రబాబు మీ సేవ బాబే కాకుండా లోకేష్ బాబు కూడా. ఇదొక పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే, అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి, ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే, నేను చెప్తున్నది ఏంటంటే మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని, ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? మీ గవర్నమెంట్లో మీరే సిట్ వేసుకొని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా? మీరు CBIని ఏమని, CBI ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు, అలానే సైన్లు ట్యాంపర్ చేయడం చిన్న విషయం కాదు, ఇది సీరియస్ వైలేషన్. ఇంకా ఎర్రప్ప వెనక ఎవరైనా ఉన్నారా? పొలిటీషియన్స్ పాత్ర కూడా ఉందా? లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి నరేష్ జాయిన్ అవుతున్నారు. నరేష్, కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణం పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. ఏదైతే మీ సేవా నిర్వాహకుడు ఎర్రప్ప ఈ స్టాంపు మోసాలకు పాల్పడుతూ ట్యాంపరింగ్ చేస్తూ కోట్లు కొల్లగొట్టిన ఘటనపై SRC ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే ఎర్రప్ప ఉన్నారో అతనితో పాటు మరొక ముగ్గురిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రప్ప నివాసం కావచ్చు, అదేవిధంగా మీ సేవా కేంద్రంలో కూడా ఈ కీలక పత్రాలతో పాటు కొన్ని రబ్బర్ స్టాంపులు కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 3 రోజుల నుంచి కూడా కాస్త పొలిటికల్ హీట్ అయితే మాత్రం పెంచుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎవరైతే బోయ ఎర్రప్ప ఉన్నారో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి అనుచరుడు, అదేవిధంగా కార్యకర్త అని
వైసీపీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు, ఇదంతా కూడా ఆయనకి తెలుసు అంటూ అటు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తలారి రంగయ్య ఒకటే చెప్తున్నారు, దీని వెనక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు, ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలంటే సిట్టు విచారణ లేదంటే సిఐడి విచారణ కాదు సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా తలారి రంగయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమిలినేని సురేంద్రబాబు కూడా ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి, ఎందుకంటే ఇది 2019 నుంచి కూడా ఎర్రప్ప ఎవరైతే ఉన్నారో మీ సేవ నిర్వాహకుడు ఇతను స్టాంపులు అమ్ముతున్నాడు, అదేవిధంగా ఈ స్టాంపులు కూడా అమ్ముతున్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం నుంచే ఈ స్టాంపు మోసాలు జరిగి ఉంటాయి. ఖచ్చితంగా దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుందో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరపాలంటూ కూడా అటు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బోయా ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఎవరైతే ఉన్నారో ఈ కుంభకోణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, తప్పు చేసిన విషయం తెలిసిన తర్వాత వెంటనే తామే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా బాధితులం మేము, సూత్రధారులం కాదు అంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నారు. ఇది ఒక కళ్యాణదుర్గంకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టాంపు వెండర్లు ఎంతమంది ఇలా ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నారు అనే దానిపై కూడా లోతైన దర్యాప్తు అయితే చేయించాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం సంచలనం రేకెత్తిస్తుంది. రైట్.